అంటే వీళ్ళు దే ఆర్ సో క్లోజ్ టు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ ఇన్ అండ్ అవుట్ తెలుసు. రాజ్ తరుణ్ ఎప్పుడెప్పుడు కొట్టింది, రాజ్ తరుణ్ అవార్డ్స్ ఎలా పగలగొట్టింది, రాజ్ తరుణ్ అవార్డుతో రాజ్ తరుణ్ తల ఎలా పగలగొట్టింది, ఇవన్నీ వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ తెలుసు. వాళ్ళు ఎక్కడైనా సరే పొరపాటున మీడియాకి వచ్చి చెప్తారేమో అని ఒక భయం ఈవిడలో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ మధ్య ఒక ఆడియో కాల్ లీక్ అయింది, నిన్నటిది కాదు, ఒక వారం రోజుల క్రితం. ఈ ప్రీతి, చెర్రీ ఏనో నలుగురు మాట్లాడుకుంటుంటారు, ఈ డ్రగ్స్ మాకు ఎలా అలవాటు చేస్తుంది ఈవిడ, ఇదంతా కూడా వాళ్ళు ఆ నేపథ్యం అంతా చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో అదొక్కసారి లీక్ అయ్యేటప్పుడు ఈ అమ్మాయికి ఒక గూగుల్ పట్టుకుంది లావణ్యకి. అమ్మో ఎవరు లీక్ చేశారు, వీళ్ళు లీక్ చేశారా, వాళ్ళు లీక్ చేశారా, ఏమైనా సరే నేను వీళ్ళని బెదిరించి చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని చెప్పి ఈ అమ్మాయికి ఫోన్ చేసి, ఆ ఉదయ్కి ఫోన్ చేసి బెదిరించడం. నేను మీ ఆడియోలు మీ వీడియోలు బయట పెడతా ఏదైనా తేడా చేసి అంటే రాజ్ తరుణ్కి సంబంధించి ఒక్క పాజిటివ్ మాట్లాడకూడదు. బేసికల్గా అది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ డ్రగ్స్ నేపథ్యం వస్తుందని ఆవిడ ఎక్స్పెక్ట్ చేయాలి. రాజ్ తరుణ్కి సంబంధించి ఈ గొడవలు వీటిలోనూ వాళ్ళకి క్లియర్గా తెలుసు రాజ్ తరుణ్కి వీడికి పెళ్లి కాలేదని, రాజ్ తరుణ్ని మస్తాన్ సాయికి తమ్ముడు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిందని, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎక్కడ చెప్తారో మీరు ఇన్వాల్వ్ కాకండి అని చెప్పి హెచ్చరిస్తూనే ఉంది. ఆ హెచ్చరిక మామూలుగా అక్కడ దాకా ఉంది. కానీ ఒకానొక రోజున నేను నా పర్సనల్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ చేస్తున్నా. ఆ ఆడియోలో బన్ను, శివ, ఇంకా కొంతమంది పేర్లు వినబడ్డాయి. ఎవరెవరు వీళ్ళని కనుక్కొని వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది తప్పించుకుపోతున్నారు. ఆ బన్ను అనేవాడిని అడిగా, అరే నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నావు కదా, అంత గొడవ జరిగినప్పుడు ఏం చేసావు, ఏం జరిగిందంటే నాకేం గుర్తులేదు సార్, నాకేం తెలియదు సార్ అన్నాడు. పోయి మళ్ళీ లావణ్యకి చెప్పాడు ఆ విషయం. సరే చెప్తే చెప్పుకున్నాడు. అలాగే ఈ దీంట్లో కొంతమంది నాకు క్లూస్ ఇస్తున్నారు, భయ్యా నువ్వు వీడిని గెలుకు, వీడి దగ్గర నుంచి నీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే అలా నేను సాయి అంటున్నాను, ఉదయ్ ఇప్పుడు ఎవరైతే నాకు అసలు ఈ అబ్బాయి ఎవరో ఏంటో తెలియదు, ఆ పేరు మాత్రం పెడితే ఆ ఉదయ్కి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో హాయ్ అని పెట్టా, జస్ట్ హాయ్ పెట్టా. ఆ ఒక్క హాయ్ ఏం చేసిందంటే వాడు ఆ హాయ్ శేఖర్ భాష నుంచి హాయ్ అని వచ్చింది అని చెప్పి ప్రీతికి షేర్ చేసుకున్నాడు. ప్రీతి వెళ్ళి లావణ్యకి చెప్పింది, ఇట్లా అక్క శేఖర్ భాష హాయ్ పెట్టాడని. మీరు నిన్న ఆడియో కాల్ వినొచ్చు. ఆమె ఇంకా టెన్షన్ మొదలైంది, వీడు తీగలాగుతున్నాడు, మొత్తం ఇప్పటిదాకా బోల్డని ఎవిడెన్స్లు పట్టుకొచ్చాడు, మీరు పొరపాటున ఏమైనా చెప్పేస్తారేమో ఏమైనా ఇచ్చేస్తారేమో అని చెప్పి ఆవిడకి మొదలైంది. ఆ కాల్లో క్లియర్ కట్గా ఆ కాన్వర్జేషన్ మీరు వినొచ్చు. ఆ తర్వాత అక్కడితో అది వారం క్రితం జస్ట్ నేను హాయ్ పెట్టినప్పుడు జరిగిన డిస్కషన్. కానీ తర్వాత అప్పటి వరకు మీకు ఉదయ్ కానీ ప్రీతి కానీ బాధితురాలు కానీ మీకు తెలియదు, ఎవరు తెలియదు. నేను ఊరికి ఎవడే ఉదయ్ ఎవరో కనుక్కోమని చెప్పి జస్ట్ హాయ్ పెడితే వాళ్ళు రెస్పాండ్ వాళ్ళని అది ఆ ఉదయ్ ఈవిడికి చెప్తే ఈవిడ ఆవిడికి చెప్పి ఆవిడ ఆల్రెడీ భయంలో ఉంది, శేఖర్ భాష ఏం పట్టుకొస్తాడో ఏం తీసుకొస్తాడో అని రోజుకు రోజు కొత్తగా పట్టుకొస్తున్నాం కదా. ఆ భయానికి వాళ్ళని ఇంకా బెదిరించడం మొదలెట్టింది. ఫస్ట్ డే, సెకండ్ డే, ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఈవిడ బెదిరింపు ఈ ప్రీతి అనే అమ్మాయి పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ కింద ఈ వీళ్ళ ఫోన్లో ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు అన్నీ కూడా పెట్టడం, ఆ వీడియోలు పెట్టడం, దాని కింద నీచమైన కామెంట్స్ పెట్టడం, ఇవన్నీ ఒక రోజు రాత్రిన చేసి వీళ్ళని ట్యాగ్ చేసి వీళ్ళు చూసేట్టు చేసి వాళ్ళు కంగారు పడిపోయి ఫోన్ చేస్తే నా దగ్గర లేదు, ఎవరో అమ్మాయికి ఇచ్చేసాను నీ ఫోను, ఆ అమ్మాయి పెడుతుందేమో అని ఇలాంటివి. సో మీరు కనుక పొరపాటున వస్తే అవి ఇంకా దారుణంగా వస్తాయేమో జాగ్రత్త అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరింపు చేసి డీయాక్టివేట్ చేసింది. అంటే ఒక బెదిరింపు ధమ్కి ఇచ్చింది అనమాట. వీళ్ళకి ఎన్నాళ్ళు మనకి కుక్క బతుకు, ఎన్నాళ్ళు ఈ దాస్యం అని చెప్పి వాళ్ళకి అప్పుడు రియలైజేషన్ వచ్చి ఈ చావరేవో ఇంకా ఈ వల్ల కాదు, రోజు ఈవిడికి ఊడిగోయం చేస్తూ దాస్యం చేస్తూ ఈ బ్లాక్మెయిల్ ఎన్నాళ్ళు వద్దు, బయటికి వెళ్దాం, మీడియా ముందుకు వద్దాం అనుకున్నారు. శేఖర్ భాష నిలబడ్డాడు, నమ్మకం ఉందని చెప్పి అప్పుడు శేఖర్ భాషని ఉదయ్ సంప్రదించడం జరిగింది. ఆ రకంగా ఉదయ్ వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఒక ఛానల్కి తీసుకెళ్ళి ఇప్పిద్దాం అనుకున్నాను. కానీ ఆ ఛానల్లో ఏం జరిగిందంటే అదేదో సామెత చెప్పినట్టు అసలు విషయం పక్క పోయి ఈ మున్సిపాలిటీ పంపులు కాడ బిందులు వేసి కొట్టుకుంటారు చూడండి, ఆ టైప్లో చిల్లర డిస్కషన్ జరిగి అసలు విషయం బయటికి రాకుండా, అంటే ఆయన లాయర్ గారు అంత విజ్ఞత కలిగిన ఆయన మాట్లాడిన భాష కాదు ఈవిడ చేయాల్సిన పనులుగా నేను క్వశ్చన్లు అడుగుతున్నాను, క్వశ్చన్ చెప్పచ్చు కదా. ఒక్కసారి ఉదయ్ ప్రీతి నాకు తెలుసు అని నేను ఎప్పుడైతే షోలో చెప్పానో అక్కడ ప్రకంపనలు స్టార్ట్ అయిపోయినాయి. ఏదో రకంగా రచ్చ చేసి ఇది రాకుండా ఆపేయాలని చెప్పి ఆవిడ చెప్పేసరడం కానీ ఆయన నీచమైన భాష మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అంటే జస్ట్ దీన్ని సర్ప్రైజ్ చేయడం కోసం ఈ హడావుడి నడుస్తుంది. అంటే ఈ ఛానల్ వాళ్ళు కూడా దీని ఇంపాక్ట్, దీని ఇంటెన్సిటీ రియలైజ్ కాల వాళ్ళు అప్పటికి అసలు ఏమిటి అనేది. అరే వినండి భయ్యా అంటే పాపం అమ్మాయి చిన్నగా చెప్తుందో ఒక పక్క వీళ్ళు రచ్చ చేస్తున్నారు. సరే ఇక్కడ ఇది వ్యవహారం తేలేదు కాదు, ఈ అమ్మాయి భయపడి ఉంది, ఆ అమ్మాయి చెప్పుకోవడానికి వాయిస్ మనం కల్పించాలి ఒక ప్లాట్ఫామ్. ఇలా మనం బెదిరించేస్తే ఆ అమ్మాయి వచ్చే అమ్మాయి కూడా రాదు కదా అని చెప్పి నేను క్లియర్ కట్గా వేరే ప్రైవేట్ ఛానల్ ఒక వేరే యూట్యూబ్ ఛానల్కి తీసుకెళ్ళి క్లియర్ కట్గా అమ్మాయి ఏం చెప్పాలనుకుందో మొత్తం చెప్పించి ఆ అబ్బాయి కూడా ఏం చెప్పించి అప్పుడు రిలీజ్ చేశాను నేను. సో తర్వాత ఇది ఆ అమ్మాయికి విషయం తెలిసింది, అప్పటికి కూడా బెదిరిస్తుంది, మీరు ఇంకా ప్రూఫ్లు కానీ ఆడియో ఇప్పుడు ఏదో మాట్లాడారు బట్ ఏదైనా వీడియో ప్రూఫ్లు కానీ ఆడియో రికార్డులు కానీ మీరు ఏదైనా సరే బయట పెట్టారంటే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఇండైరెక్ట్ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.
అయినా కూడా నేను చెప్పా అయిపోయింది ఇంకా బెదిరింపు అనేది మీరు జీవితంలో మర్చిపోండి, ఇలా జీవితకాలం ఏడుస్తూనే ఉంటారు మీరు రాకపోతే అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి నర్సింగ్ పిఎస్ తీసుకెళ్ళి ఆ అమ్మాయి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంత చేస్తావా అని చెప్పి రాత్రికి రాత్రి ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఏమీ లేవు, బేసికలీ చెప్పాలంటే ఏమీ లేవు. బట్ ఆ అమ్మాయి ఫోటో ఏదో గంజాయికి సంబంధించిన ఏవో 4-5 నిజంగా ఆ ఫోటోకి దీనికి సంబంధం కూడా లేదు.